గడప గడపకి వైఎస్ఆర్ అని ప్రతి గడపకి వెళ్ళి మీ అందరి కష్టసుఖాలు తెలుసుకుని మిమ్మల్ని అందరినీ కలిసి ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఎన్ని నెరవేర్చారు ఎన్ని నెరవేర్చలేదు అనేది తెలుసుకుందామని జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు మమ్మల్ని. ముఖ్యంగా ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు, మీ డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేసి మళ్ళీ వడ్డీ లేని రుణం ఇస్తామని చెప్పారు. అట్లానే మీ బంగారు రుణాలు ఉంటే మీ పెద్ద కొడుకులా మీ ఇంటికి పంపుతా అన్నాడు. మీ వ్యవసాయ రుణాలు ఉంటే పూర్తిగా బేషరతుగా మాఫీ చేస్తానన్నాడు. కరువు రైతులు కూడా ఎక్కడా రాష్ట్రంలో ఇలాంటి తాటాకులు ఇల్లు అనేది కనిపించకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటే బీజేపీ తెలుగుదేశం ఇద్దరు కలిసి 2,75,000తో ఇళ్ళు వాళ్లే కట్టించేస్తాం అన్నారు. అలానే బాబు వస్తే జాబ్ అన్నారు. జాబ్ రానంతకాలం జాబ్ వచ్చేంత వరకే నిరుద్యోగ భృతి కింద 2,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. ఇలాంటి చిన్నపిల్లల్ని కేజీ నుంచి పీజీ వరకే సరే నేనే చదివిస్తాను. లోకేష్ ఒక్కడే కొడుకు కాదు, వీళ్ళందరూ కూడా నా పిల్లలే అన్నాడు. అట్లా ఒక 100 వాగ్దానాలు చేశాడు, అబద్ధపు వాగ్దానాలు. ఎన్ని చేశాడో ఎన్ని చేయలేదో మీరే న్యాయ నిర్ణేతలు, మీరే మార్కులేండి. ఇది ప్రజా బ్యాలెట్ అనమాట. ఇందులో చేసినాటికి చేశాడని చెప్పి టిక్ కొట్టండి, చేయనాటికి చేయను. ఏమో ఇప్పుడు నేను చెప్పినట్లో మీకేమన్నా లబ్ధి పొందారా? మీ ఇంటికి వచ్చిందా? వ్యవసాయ రుణాలు ఏం మాఫీ అయినా? మీ ఊర్లో ఏమైనా ఇల్లు కట్టించి పెట్టారా? ఏం జరగలేదు. 2.5 సంవత్సరాల్లో ఒక ఇల్లు కూడా మాట దేవుడు ఎరుగు వచ్చిన పెన్షన్లే తీసేశారండి. అసలు కొత్త పెన్షన్ కాదండి, పాత పెన్షన్లే తీసేశారు. ఇప్పుడు ఇవాళ లెటర్ని కట్టించుకోవాలంటే ఒక లెటర్ని కట్టించుకోవాలంటే ఆ లెటర్ని పసుపు రంగు చేస్తే తప్ప బిల్లు ఏం వాంటున్నారు. గ్యాస్ బండ్ ఇవ్వాలంటే అంతే. అట్లానే ఇప్పుడు మామూలుగా ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ పథకాలు అయినప్పటికీ కూడా బీజేపీ పథకాలు అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా తెలుగుదేశం మేమే ఇస్తున్నామని స్తంభాల మీద రాసి ఇట్ల మీద రాసి పబ్లిసిటీ చేసుకుంటున్నారు. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో పెదపాడు మండలంలో గోకుంట గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు, వృద్ధులు, వికలాంగులు వాళ్ళ యొక్క ఆవేదన మీరే ఇప్పుడు ఇంతకుముందు విన్నారు. వాళ్ళందరూ చెప్పేది ముక్తఖండంతో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఇచ్చినటువంటి వాగ్దానాల్లో ఒక్క వాగ్దానం కూడా నెరవేర్చినటువంటి పాపాన పోలేదు. ముఖ్యంగా మా డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేసి వడ్డీ లేని రుణాలు ఇస్తానన్నాడు. ఇంతవరకే మాఫీ చేయలేదు. అలానే రైతులు ఏం చెప్తున్నారంటే రైతులంతా కూడా బేషరతుగా మా రుణాలు మాఫీ చేస్తానని చెప్పాడు. ఇంతవరకే రైతు రుణమాఫీ చేసినటువంటి దాఖలాలు లేవు. అలానే బంగారు రుణాలన్నీ కూడా మీ పెద్ద కొడుకులా మీ ఇంటికి పంపుతాను అని చెప్పేసి ఆడవారిని అందరినీ కూడా మోసం చేశారు. నిజంగా పంపుతాడనేటువంటి ఉద్దేశంతో కట్టకపోతే ఈరోజు వేలం వేసి మా బంగారం అంతా పోయింది బాబు అని చెప్పేసి లబోదీపమని ఆడాళ్ళంతా కూడా ఏడుస్తూ ఉన్నారు. అలానే గ్రామంలో ఇవాళ ఆ రోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి 2,75,000తో ఇళ్ళు కట్టించేస్తా ఉన్నారు బాబు. ఈనాడు ఉన్నటువంటి ఇళ్ళు కూడా పడగొట్టి ఇళ్ళు ఇస్తామని చెప్పేసి ఇళ్ళు పీకేశారు. కనీసం ఉండటానికి స్థానం కూడా లేదు మాకు అని చెప్పేసి ఇళ్ళు రానటువంటి పేదవాళ్ళంతా కూడా బోరును విలపిస్తూ ఉన్నారు. అట్లానే ఈ గ్రామంలో ఒక లెటర్ని కావాలన్నా, ఒక ఫంక్షన్ కావాలన్నా జన్మభూమి కమిటీ సిఫారసు మేరకు తప్ప ఎవరికి కూడా ఇవ్వము అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తున్నారు. మీరంతా నీళ్లు పోసారు మాకు ఓట్లేసినప్పుడు. అంటే ఓట్లేసినప్పుడు మీరు మా పార్టీకి వెయ్యలేదు కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏది రాదు అని చెప్పేసి నిష్కర్షగా చెప్తున్నారు. కలెక్టర్ గారికి కూడా ఇక్కడ ఉన్నటువంటి వికలాంగులు, వృద్ధులు, పేదవారు అనేక సందర్భాల్లో వెళ్ళి మొరపెట్టుకుని ఆయనకి మెమోరాండమ్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉండేటువంటి అధికారులకు కానీ అలానే మన పార్టీ కాకపోయినప్పటికీ ఎంపీపీకి కానీ జడ్పీటీసీకి కానీ వీళ్ళంతా వెళ్ళి పేదవాళ్ళు కాబట్టి మొరబెట్టుకుని ఏడ్చి మా పరిస్థితి ఇది బాబు, మాకు పెన్షన్ ఇవ్వండి, నేను వికలాంగుణ్ణి, వృద్ధుణ్ణి, నాకు రాజకీయాలతో నిమిత్తమే ఉందని చెప్పేసి వీళ్ళు పరితపించినా కూడా కనికరించకుండా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాన్ని రాబోయేటువంటి రోజుల్లో ఎన్నో రోజులు ఈ పరిపాలన కొనసాగదు. ఇలా పరిపాలించలేరు. కేవలం కొంతమంది పెత్తందారులు మాత్రమే ఈ రాష్ట్రాన్ని దోచుకు తింటా ఉన్నారు. రాబోయేటువంటి రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఈ పేదవారందరికీ కూడా
గతంలో రాజశేఖర రెడ్డి గారు అందించినటువంటి ప్రభుత్వాన్ని అందించబోతున్నారు. దీన్ని ఎవరు ఆపలేరని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మీకు ఏమైనా డ్వాక్రా రుణాలు మాఫీ అయినాయా? డ్వాక్రా రుణం ఏమి రద్దు అవ్వాల? బంగారు రుణం ఏమన్నా రద్దు అయిందా? వ్యవసాయ రుణం కానీ మీ పిల్లల్ని ఏమన్నా ప్రభుత్వం చదివిస్తుందా? కేజీ నుంచి పీజీ దాకా చిన్నపిల్లలు ఉన్నా కానీ చదివిస్తామని చెప్పారు. ఇప్పటికి నాకు ఒక పైసా మా ఆయన 8 సంవత్సరాలు ఇచ్చారు. మా ఆయన చచ్చిపోయి 4 సంవత్సరాలు బట్టి నాకు అసలు పింఛనే రావట్లేదు. అదే అన్నట్టు మీరు వైఎస్ పార్టీని మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాము 4 సార్లు. బుజ్జి గారు తీసుకెళ్ళాడు, రమేష్ బాబు తీసుకెళ్ళాడు. మరి అందరూ 5-6 ఉన్నారు వీళ్ళు ఇక్కడ చెప్పలేడు.